ఎందుకమ్మా దిగులో ఎందుకయ్యా భయము, పిల్ల చిన్న యేసు వదిలి పెడతాడా? పిల్లి చిన్న యేసు వదిలి పెడతాడా? ఎందుకమ్మా దిగులో ఎందుకయ్యా భయము, పిల్లి చిన్న యేసు వదిలి పెడతాడా? పిల్లి చిన్న యేసు వదిలి పెడతాడా? ఆలోచనలే చెబుతాడు, నిన్ను గొప్ప చేస్తాడు. ఆలోచనలే చెబుతాడు, నిన్ను గొప్ప చేస్తాడు. పిల్లి చిన్న యేసు వదిలి పెడతాడా? పిల్లి చిన్న యేసు వదిలి పెడతాడా? ఎందుకమ్మా దిగులో ఎందుకయ్యా భయము, పిల్లి చిన్న యేసు వదిలి పెడతాడా? పిల్లి చిన్న యేసు వదిలి పెడతాడా? అబ్రాహామును పిలిచాడు, తండ్రిగా నియమించాడు. అబ్రాహామును పిలిచాడు, తండ్రిగా నియమించాడు. యాకోబును పిలిచాడు, ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబును పిలిచాడు, ఇశ్రాయేలుగా మార్చాడు. పిల్లి చిన్న యేసు వదిలి పెడతాడా? పిల్లి చిన్న యేసు వదిలి పెడతాడా? ఎందుకమ్మా దిగులు ఎందుకయ్యా భయము, పిల్లి చిన్న యేసు వదిలి పెడతాడా? పిల్లి చిన్న యేసు వదిలి పెడతాడా? మోసేను నీవు పిలిచావు, దాస్యము నుండి విడిపింప. మోసేను నీవు పిలిచావు, దాస్యము నుండి విడిపింప. యెహోషువను పిలిచావు, సూర్యచంద్రులను ఆపావు. యెహోషువను పిలిచావు, సూర్యచంద్రులను ఆపావు. పిల్లి చిన్న యేసు వదిలి పెడతాడా? పిల్లి చిన్న యేసు వదిలి పెడతాడా? ఎందుకమ్మా దిగులు ఎందుకయ్యా భయము, పిల్లి చిన్న యేసు వదిలి పెడతాడా? పిల్లి చిన్న యేసు వదిలి పెడతాడా? పేతురును యేసు పిలిచాడు, ఆత్మతో నింపి నడిపాడు. పేతురును యేసు పిలిచాడు, ఆత్మతో నింపి నడిపాడు. పౌలును క్రీస్తు పిలిచాడు, ఆత్మల భారమునిచ్చాడు. పౌలును క్రీస్తు పిలిచాడు, ఆత్మల భారమునిచ్చాడు. పిల్లి చిన్న యేసు వదిలి పెడతాడా? పిల్లి చిన్న యేసు వదిలి పెడతాడా? ఎందుకమ్మా దిగులు ఎందుకయ్యా భయము, పిల్లి చిన్న యేసు వదిలి పెడతాడా? పిల్లి చిన్న యేసు వదిలి పెడతాడా? ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. పరిశుద్ధుడు నీతిమంతుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మరొకసారి ఈ శ్రేష్టమైన మాటలను మనం గమనించటానికి వినటానికి దేవుడు మనకు మంచి సదవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు. ప్రియ దేవుని బిడ్డలారా, ముఖ్యమైన విశేషమైన సంగతులను మనం వినబోతా ఉంటున్నాం.
గనుక ఈ సమయంలో వింటుండే మీరు కూడా బహుశ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. 2 విషయాలు బైబిల్ గ్రంథములో శ్రేష్టంగా వ్రాయబడి ఉన్నాయి. అవి ఏమనగా, యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ ఈ విధంగా చెప్పాడు. అయితే ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము ఇక 17వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటిది అంటే, మొట్టమొదటిగా ప్రభు చెప్తున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించవలసినదిగా కోరుతూ ఉంటున్నాను. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పి అంటున్నాడు. లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్తూ 14వ వచనములో కూడా అంటూ ఉన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తా ఉంటున్నాడు. ఈ 2 విషయాలను మనం బహు జాగ్రత్తగా ఆలోచించవలసినదిగా కోరుతూ ఉంటున్నాను. ఉప్పై ఉన్నారు అని చెప్పి అంటున్నాడు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు బంగారై ఉన్నారు అని అనలేదు. తరువాత మీరు ఇక వెండై ఉన్నారు అని అనలేదు. తరువాత మీరు బలవంతులై ఉన్నారు అని అనలేదు. అయితే యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటిది అంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అయితే ఉప్పు ఎంత అవసరమైనదో వాటి విశేషమైన సంగతులను మనము గమనించవలసినదిగా కోరుతూ ఉంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఉప్పు ఎలాంటి విశేషమైనటి ఒక పద్ధతిని కలిగి ఉందో అది మనం గమనించవలసినదిగా కోరుతూ ఉంటున్నాను. విందాము. ఇక్కడ వ్రాయబడిన మాట ప్రకారంగా ఉప్పు దేనికి పనికొస్తా ఉంటుంది అంటే, ఎవరెవరికి పనికొస్తా ఉంటుందంటే, ఏ కుటుంబంలో కూడా ఉప్పు అనేది ఉంటుంది. తరువాత ఏ కూర వంటలకైనా కూడా ఉప్పు అనేది అవసరం వస్తూ ఉంటుంది. ఇక చేసే ఒక బిర్యానీకి అయితేనేమి, చేసే చికెన్కి అయితేనేమి, ఇక చేసే మటన్కి అయితేనేమి, ఉప్పు లేనిది అందులో ఏ రుచికరమైన పద్ధతి అనేది కనపడదు. అందుకు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని అంటే, ఉప్పు ఎంత అవసరమైందో, ఉప్పు ఎంత విలువైనదో, ఆ ఉప్పు యొక్క విశేషమైన సంగతిని యేసు ప్రభు శిష్యులకు చెప్తూ ఉంటున్నాడు. ఉప్పు ఎంతో అవసరమైనదిగా ఉంటుంది. తరువాత ఉప్పు అనేది కూడా ఎప్పుడు వేసుకున్నా, ఎప్పుడు చూసినా, ఏ సంవత్సరం చూసినా, ఏ విషయంలో చూసినా, ఇంకా 2 సంవత్సరములకు చూసినా ఉప్పుకున్న సారము తగ్గదు, ఉప్పుకున్న రూపము తగ్గదు. ఈ విధముగా ఆ ఉప్పు అనేది సారవంతమైనదిగా ఉంటుంది. అంటే ఉప్పు రుచినిచ్చేదిగా ఉంటుంది. ఉప్పు ఎంతో రుచినిస్తుంది. మనిషి జీవితానికి శాంతి సమాధానం కూడా అందిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే, తినే వాటి విషయంలో ఎంత బాగుంది, ఎంత రుచి ఉంది అని చెప్పి మనం అంటూ ఉంటాం. అందుకోసమే మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి అని అంటున్నాడు యేసు ప్రభు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని విశ్వాసం ఉంచిన వారలారా, ఉప్పు ఏ గ్రామంలోనే ఉంటుంది, ఉప్పు ఏ పట్టణవాసంలో అయినా కూడా ఉంటుంది, ఉప్పు ఏ కుటుంబంలో అయినా ఉంటుంది, ఉప్పుకు ఏ మనిషి మీద విరోధం అనేది లేకుండా ఉంటుంది. ఉప్పు అందరూ వాడుకునేదిగా ఉంటుంది. ఎటువంటి వారు కూడా వాడుకోవచ్చు ఉప్పును. ఆ ఉప్పు లేనిది మాత్రము ఏ పని కూడా జరగదు. గనుక ఉప్పు కొన్ని వస్తువులను కూడా చెడకుండా కాపాడుతూ ఉంది. అయితే ఉప్పు యొక్క విలువ ఏంటిదంటే, ఉప్పు ఎంతమందికైతే అవసరమనికి వస్తుందో, ఉప్పు ఎంతమందికైతే సమాధానకరంగా ఉందో, ఉప్పు ఎంత రుచికరంగా ఉందో, మీరు కూడా ఈ ఉప్పు లాగానే ఉంటారు అని యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నాడు. ప్రియులారా, అందుకోసము
ఈ విధముగా చూస్తే దేవుని నమ్మిన నీవు, దేవుని నమ్ముకున్న నేను, దేవుని ప్రకటించాలనుకున్న నీవు ఉప్పు రూపం అనేది ఎలా ఉంటుందో, ఉప్పు చెడకున్నా ఎలా ఉంటుందో, దాని రూపము దాని రేఖలు కూడా మారకుండా ఏ సంవత్సరమైన చూసినా ఉప్పు సారమే కలిగి ఉంటుంది. అలాగే నీవు దైవ సారము కలిగిన వాడవై, దైవ భక్తిని కలిగిన వాడవై, దైవ విశేషమైన సంగతులను కలిగిన వాడవై నీవు కూడా ఉప్పు లోకమునకు ఎంత అత్యవసరముగా ఉందో అలాగే ఉండటానికి దేవుడు చెప్తున్నట్టు మాట. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధముగా చూస్తే ఏ దేశంలో కానీ, ఏ గ్రామంలో కానీ, ఏ ఇంటిలో కానీ, ఏ మనుషుల్లో కానీ కూడా మరి నిజంగా ఈ ఉప్పు లేకపోతే ఏ కూడా విలువ లేదు. గనక ఉప్పు అనేది ఎంతో అత్యవసరమై ఉంటుంది. గనక ఉప్పులాగానే ఉంటారు మీరు కూడా, అందరికీ అవసరం వచ్చేవారుగా ఉంటారు. తరువాత మీరు అందరికీ తీపికరంగానే ఉంటారు, మీరు మధురంగానే ఉంటారు అని యేసు ప్రభు శిష్యులకు చెప్తూ వస్తూ ఉన్నాడు. ఆ విధంగా చూస్తే ఉప్పులాగా నీవు ఉన్నావా? ఉప్పులాగా నీవు అనేకులకు తీపికరంగా ఉన్నావా? రుచినిచ్చేవాడవగా ఉన్నావా? రుచినిచ్చే దానవగా ఉన్నావా? అలా ఉంటూ ఉన్నప్పుడు ఇక నిజంగా నిన్ను అనేకులు ఆకర్షిస్తారు, అనేకులు నీ నుండి మంచి విశేషమైన సంగతులు పొందుతారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, ఈ విశేషమైన సంగతులను గమనించాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. అయితే ఈ సమయంలో రెండవ మాట ఏమిటిదంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని రెండవ మాట కూడా యేసుప్రభు చెప్తున్నాడు. రెండవ మాట కూడా యేసుప్రభు ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఉప్పు అనేది ఎంత విలువైనదో వెలుగు అనేది కూడా అంత విలువైనదిగా ఉంటుంది. వెలుగు లేనిది ఏ ఇంటిలో కూడా ప్రవేశించలేం, వెలుగు లేనిది ఏ దారిలో కూడా పోలేం. అంటే చీకటిలో వెళ్ళలేము, ఇక మబ్బులో వెళ్ళలేము, ఆ చీకటి స్థలాల్లో కూడా నడవలేము. గనుక ఏ ఇంటిలో చూస్తే కూడా వెలుగుంటుంది, ఏ ఇంటిలో చూస్తే కూడా వెలుగుంటుంది, ఏ గ్రామంలో చూస్తే కూడా వెలుగు ఉంటుంది. అయితే వెలుగు ఎంత అవసరం అంటే, దేవుడైన యెహోవా అంటాడు, భూమి మీద చీకటి ఉన్నప్పుడు వెలుగు కలుగునుగాక అని చెప్పి అన్నాడు యేసు ప్రభు. ఆది కాండంలో చెప్పబడిన మాట ప్రకారంగా వెలుగు కలుగునుగాక అని చెప్పినప్పుడు ఆ వెలుగు కలుగగానే చీకటి పారిపోయింది. అంటే వెలుగుకున్న ఒక గొప్ప ధైర్యం ఏమిటిది అంటే, చీకటిని పారద్రోలుతుంది, చీకటిని లేకుండా చేస్తుంది. అక్కడున్న వస్తువులన్నీ కూడా నీ కంటికి మంచిగా కనపడతాయి, నీకు దారి కూడా మంచిగా కనబడుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనో ఆ వెలుగులో వెళ్ళవలసిన త్రోవల్లో, వెళ్ళవలసిన స్థలమునకును, వెళ్ళవలసిన ఆ స్థానమునకు నువ్వు వెళుతావన్నమాట. వెలుగు లేకపోతే ఆ చీకటి గదిలో వెళ్ళాలంటే ఎక్కడికి వెళుతున్నావో తెలియదు, తరువాత ఏ స్థలమునకు వెళుతున్నావో తెలియదు, ఎక్కడికి చేరుతున్నావో తెలియదు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వెలుగు ఎంత అవసరము అంటే, ఏ దేశమునకైనా కూడా వెలుగు అవసరము, ఏ మనిషికైనా వెలుగు అవసరము, ఏ ఇంటికైనా వెలుగు అవసరము, ఏ మనిషికైనా వెలుగు అవసరము. అయితే ఆ వెలుగులో నువ్వు వెళ్ళవలసిన స్థలమునకు నీకు కనపడవలసిన వస్తువులన్నీ కూడా కనపడతాయి. అందుకోసము వెలుగు అనేది ప్రతి దేశంలో కూడా ఉంది, ప్రతి అవసరం కూడా తీరుస్తూ ఉంది. ఆ విధముగా మీరు వెలుగై ఉంటారు అని చెప్తా ఉన్నాడు. అంటే ఈ లోకమునకు ఈ వెలుగు ఎంత అవసరమో, ఏ కుటుంబానికైనా, ఏ మనిషికైనా, ఏ విరోధికైనా, ఎటువంటి మరి మనిషికైనప్పటికైనా కూడా వెలుగు ఎంతో ప్రాముఖ్యంగా అవసరమైంటుంది. ఆ విధంగానే మీరు వెలుగు ఎంత ప్రాముఖ్యమైనదిగా ఉంటుందో, మీరు కూడా ఈ సకల ప్రజలకును, ఈ లోకమునకును, ఈ సర్వ సృష్టికిని ఉప్పులాగా ఉంటారు, రెండవది వెలుగులాగా ఉంటారు. ఇందులో ఈ రెండిటిలో సమానమైన పద్ధతులు ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, సమానమైన పద్ధతులు ఉంటూ ఉన్నవి. అందుకోసము యేసు క్రీస్తు చెప్తున్న ప్రతి విధమైన మాట ఏమిటిది అంటే, ప్రతి మనిషి, దేవుని నమ్మిన ప్రతి మనిషి కూడా ఉప్పులాగా ఉండాలి. ఉప్పు అనేది ఎంత అవసరం మనకు వస్తుందో అలాగే ఉండాలి.
గనుక ఆ విధముగా ప్రతి వారి జీవితంలో నీవు అవసరం రావాలి. అనేకులకు నువ్వు అవసరం రావాలి. అనేకుల యొక్క జీవితాలలో నువ్వు వెలుగును నింపాలి. అనేకమైన జీవితాలలో మంచితనం నింపాలి. మరి నిజంగా అంటాడు యేసు ప్రభు, ఉప్పు మంచిదే అంటే ఉప్పులో మంచితనము కూడా ఉంది, ఉప్పులో సమాధానము కూడా ఉంది, ఉప్పులో ఇక రుచినిచ్చే పద్ధతి కూడా ఉంది. అలా ఉన్నప్పుడు ఇక నీ జీవితంలో యేసును కలిగి ఉన్నప్పుడు, యేసు యొక్క సన్నిధిని కలిగి ఉన్నప్పుడు, ఆయన వాక్యమును కలిగి ఉన్నప్పుడు, ఆయన కృపను కలిగి ఉన్నప్పుడు, ఆయన నడతను కలిగి ఉన్నప్పుడు, ఆయన బుద్ధిని కలిగి ఉన్నప్పుడు, ఆయన ఆలోచన కలిగి ఉన్నప్పుడు నీవు కూడా ఆ లక్షణాలే కలిగి ఉండాలి. అంటే ప్రతి మనిషిని కూడా రుచికరంగా నీవు ఉండాలి. ప్రతి మనిషిని కూడా సమాధానపరిచేదిగా ఉండాలి. ప్రతి మనిషిని కూడా రుచిగా అతన్ని మధురముగా తీసుకొచ్చేవాడవుగా ఉండాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగు ఎంత అవసరమునంటే వెలుగు లేనిది అస్సలకు పని జరగదు. గనుక వెలుగు ఎంత ప్రాముఖ్యమో నీవు కూడా లోకంలో ఉన్న ప్రతి మనిషికి అంత ప్రాముఖ్యంగా వెలిగించేవాడవుగా నువ్వు ఉండాలి. ఆ వెలుగులో నడిపించేవాడవుగా ఉండాలి. ఇక వెలుగులో ఉన్న ప్రతి మనిషి కూడా చీకటి సంబంధమైన పద్ధతుల్లో పొరపాటున కూడా ఉండడు. అంటే వెలుగులో నడిపించాలి ప్రతి మనిషిని కూడా. వెలుగై ఉన్నారు మీరు ఉప్పై ఉన్నారు అని ఈ మాటలు ఎంత ప్రాముఖ్యంగా చెప్పాడు యేసు ప్రభు. ప్రియులారా, వింటున్న వారలారా, ఒక్కసారి మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో గమనించవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. నీ ఇల్లు కూడా ఉప్పులాగా ఉండాలి. నీ ఇంటిలో నిజంగా ఉప్పు ఉండాలి. నీ ఇంటిలో వెలుగుండాలి. అంటే నీ ఇల్లే ఉప్పై ఉండాలి, తరువాత నీ ఇల్లే వెలుగై ఉండాలి. అప్పుడు నీ ఇంటి ద్వారా మరొక కుటుంబం కూడా ఉప్పులాగా మారుతూ ఉంది, తీపిలాగా మారుతూ ఉంది, సమాధానంగా మారుతూ ఉంది, మంచితనంగా మారుతూ ఉంటుంది. అయితే కూర వస్తువులలో ఉప్పు తక్కువ అయిందంటే కాస్త వేస్తే సరిపోతుంది అంటున్నాము కదా. అలాగున అది వేసిన వెంటనే సరిపడింది, కమ్మగా ఉంది, రుచిగా ఉందని సంతోషకరంగా ఎలా తింటున్నామో అలాగున నీవు కూడా ప్రతి మనిషికి ఉప్పు వేసినట్టుగా ఉండాలి. నీ సంభాషణ, నీ మాటలు, నీ తలంపులు, నీ నడతలు కూడా అలా ఉంటున్నప్పుడు ఆ మనిషి మారుతున్నాడు, ఆ కుటుంబం మారుతూ ఉంది, వారిలో ఉన్న చెడు గుణాలు కూడా మారుతూ ఉంటున్నాయి, వారిలో ఉన్న చెడు పద్ధతులు కూడా మారుతూ ఉంటున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగు ఎంత అవసరం చూడండి. ఒక గదిలోనికి వెళ్ళాలి అని అంటే మనం తక్షణమే ఇక లైట్ వేసుకుంటాం. అప్పుడు ఇంటిలో ఏ స్థలమునకు వెళ్ళాలనో అక్కడికి వెళుతాము, ఆ పని చేసుకుంటాము, ఆ వస్తువుని తీసుకుంటాము. ఎందుకు అంటే వెలుగులో ఉన్నట్టి మనిషి జీవితము అది దేవునికి సంబంధించింది. అందుకోసమే దేవుడు చెప్తున్నారు, మీరు వెలుగై ఉన్నారు అని చెప్తా ఉంటున్నాడు. వెలుగు ఎంత అవసరమో దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ, ప్రతి కుమారుడు లోకానికి, లోకములో ఉన్న సకల ప్రజలకు, ఈ సర్వ సృష్టికి కూడా ఉప్పు ఎంత అవసరమో, వెలుగు ఎంత అవసరమో అలాగే నీవు కూడా అంత అవసరమని యేసు ప్రభు చెప్పాడమ్మా. అంత అవసరమని చెప్పాడు సహోదరుడా, సహోదరి. గనుక దయచేసి ఈ సమయంలో, ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఈ మాటలు వింటున్న మీరు మరిచిపోవద్దు. ఈ మాటలు వింటున్న మీరు ఉప్పులాగా ఉండాలని చెప్తున్నాను. ఈ మాటలు వింటున్న మీరు కూడా వెలుగులాగా ఉండాలని చెప్తుంటున్నాను. ఎందుకు అంటే పేరుకు మాత్రము క్రైస్తవం అనిపించుకొని మనము చీకటి సంబంధమైన పద్ధతులను కలిగి ఉండకూడదని ప్రభునామమున నేను మీకు తెలియజేస్తా ఉంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఇక ప్రతి మనిషి యొక్క జీవితము మారాలి అంటే ప్రభు చెప్పిన మాట శిశువుల్లో వర్తించింది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తారు అని చెప్పినాడు యేసు ప్రభు. అలాగే వారు సర్వలోకమును ఉప్పులాగా చేశారే, సర్వ సృష్టికి కూడా ఉప్పు వేశారే, ఆ వెలుగై ఉన్నారే. అంటే అన్ని జీవితాలు, అన్ని కుటుంబాలు, అన్ని గ్రామాలు, అన్ని దేశాలు వెలిగింపచేశారు. అంటే ఆయన మాటలు బోధించారు, ఆయన కృపను బోధించారు, ఆయన సత్యమును బోధించారు, ఆయన యథార్థతను బోధించారు. ఈనాడు మనము కూడా అలాంటి వారమై ఉండి యేసు ప్రభువును అవమానపరచకుండా ఉప్పులాగా ఉన్నామా సహోదరుడా, సహోదరి? వెలుగులాగా ఉన్నామా? మన మాటలు, మన తలంపులు దేవునికి ఎంతో ఇంపితంగా ఉన్నాయా? దేవునికి సంతోషకరంగా ఉన్నాయా?
ప్రజలకు కూడా సంతోషకరంగా ఉన్నాయా? అలా ఉన్నట్టయితే మీ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి, మీ పిల్లలు ఆశీర్వదింపబడతారు, మీ జీవితాలు, మీ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. ఇలాగున మీరు ఉన్నట్టయితే మీ జీవితాలలో గొప్ప మేలులు చూస్తారు, గొప్ప ఆశీర్వాదాలు కూడా చూస్తారని ప్రభునామమున నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ వాక్యం వింటున్న సహోదరి దయచేసి ఈ 2 విషయాలను గమనించి, నేను కూడా, నా కుటుంబం కూడా ఉప్పులాగా ఉండాలి. నా ప్రభు నాతో చెప్తున్నాడు, నేను కూడా, నా కుటుంబం కూడా వెలుగులాగా ఉండాలి అని ఒక నిశ్చయిత ప్రభు బిడ్డగా, ప్రభు కుమారునిగా జీవించాలని ప్రభు నామమున నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇక దయచేసి చెప్పిన మాటలను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేసుకుందాము. మీరు కూడా తలలు వంచి, మీరు కూడా మోకరించి ఒక్కసారి నిజంగా ప్రభువా, నా కుటుంబం అంతా కూడా ఉప్పులాగా ఉండాలి, నా జీవితం కూడా ఉప్పులాగా ఉండాలి, వెలుగులాగా ఉండాలి అని నీ జీవితంలో తలంచి ఆ స్థితిలో నేను ఉండాలి ప్రభువా, నన్ను నువ్వు అలా చేయగలిగి ఉన్నావని నీ మనసులో ఇది ధ్యానం చేసుకోవాలని ప్రభునామమున తెలియజేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవుడా, నీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన శుభప్రదనామమున నిన్ను స్తుతిస్తున్నాను డాడీ. ఈ సమయంలో శిష్యులతో కొండ మీద చెప్పిన ప్రసంగాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పిన మాటలను బట్టి నిజంగా తండ్రి, ఉప్పులాగా వెలుగులాగా ఉన్న ఆ పద్ధతిని మీరు మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. వింటున్న మా సహోదరులు కూడా ఈ మాటలను విని విడిచిపెట్టకుండా వారి జీవితంలో సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొంది నిజంగా నాయన ప్రతి విషయంలో కూడా, ప్రతి వ్యక్తి కూడా ఉప్పులాగా వెలుగులాగా ఉండటానికి సహాయము చేస్తున్నావని, తలలు వచ్చిన ప్రతి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి నీ మహిమ కొరకు వాడుకుంటున్నావని, ఇట్టి శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహింపచేసిన నజరేయుడు పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఉప్పులాగా వెలుగులాగా వాడుకొనుగాక. గాడ్ బ్లెస్ యూ.